మార్పు అంటే మార్పు మంచిగానే వచ్చింది. రైతులు మొత్తం నిండా ముంచిండు. ఎందుకంటే కేసీఆర్ కరెక్ట్ టైంకి వేసేది రైతు బంధు, అవి ఎక్కడ వచ్చేది. ఈయన 3 ఎకరాలకి అన్నాడు, 1 ఎకరాకి వేస్తున్నా అవి ఎక్కడో పోతున్నాయి. అవి వచ్చిన కాడికి 4 ఎకరాలు ఉంటే ఒకసారి వేస్తే తాను తెచ్చినా కానీ ఆ అప్పులోనికి అప్పు కడతాం. ఈయన ఓసారి ఎకరాకు, ఓసారి 2 ఎకరాలకి చేస్తే ఎకరాకు వస్తలేవు. రైతు బంధు మంచిగా లేదు. అది ఒక పంటకు గది లేదంటే 3 పంటలకు ఇస్తాడు. ఒక పంటకే గది లేదు, ఆయన 3 పంటలకి ఎడికి ఇస్తాడు. ప్రజాపాలన లేదు, ఏ పాలన లేదు, ముంచే పాలన ఒకటే ఉంది. ఏ బోనస్ లేదు, అంతా డూబ్. అది రైతుల మొత్తం నిండా ముంచుతుండ్రు రేవంత్ రెడ్డి. కేసీఆర్ రావాలి మళ్ళా. దేవుడు కేసీఆర్ ఎందుకను ఇంటింటికి నీళ్లు ఇచ్చిండు, రైతు బంధు కరెక్ట్ టైంకి ఇచ్చిండు. వాళ్ళని చచ్చిపోతే 5 లక్షలు ఎమ్మడే ఇచ్చిండు. కళ్యాణ్ లక్ష్మి సులభంగా ఆయన కేసీఆర్ చెప్పలే ఇయ్యలే కానీ రేవంత్ తులవ ఇయ్యాడు, పావులు ఎత్తియాడు ఆయన. ఇక మళ్ళా గెలిచేది ఉంది ఆయన. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ రాదు. కేసీఆర్ వస్తాడు. 10 లేదు, ఇది లేదు, ఏది లేదు. ఆయన నల్గొండ వాళ్ళే అంతా ఉల్టా అవుతారు. ఇప్పుడు ప్రభుత్వం కూలిపోతే బాగుంటుంది. ఇంకా కేసీఆర్ చేసినా కానీ వస్తున్నాయి, నువ్వు చేసిన ఎడగానే వస్తున్నాయి. కాలువలు చేసిండు, నువ్వు ఆయన పూర్తి చేస్తే నీళ్ళు వచ్చు. నువ్వేం చేసినావు? కేసీఆర్ కట్టిన సముద్రాలు చూడిపో, అవి విడిస్తే నీళ్లు ఒడ్లు అంతకుముందు అన్నీ ఒడ్లంతా తెలంగాణలో పండలే. ఇప్పుడు ఆంధ్ర కంటే ఎక్కువ మంత్రులు తెలంగాణ. ఇక రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళీ వాడకుంటాయినాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళీ వాడకుంటాయినాయి. నీళ్ళు ఇడిస్తలేడు, అన్నీ ఓతావుడు కిందికి. ఈయన పంపులు ఎత్తిపోతే పైకి ఎత్తిపోతలేడు. కేసీఆర్ ప్రభుత్వమే బాగున్నది, మంచిగా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వమే రావాలి మళ్ళా.